హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. లేపేస్తే డబ్బే డబ్బు. కోటంరెడ్డి హత్యకు మాస్టర్ ప్లాన్. వీడియో వైరల్. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు భారీ కుట్ర జరిగినట్టు తెలుస్తోంది. ఆయనను చంపితే డబ్బే డబ్బు అంటూ 5 రౌడీ షీటర్లు మాట్లాడుకుంటున్న వీడియో ఫుల్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. వీడియోలో ఏముందంటే, ఈ హత్య మాస్టర్ ప్లాన్ వెనుక రౌడీ షీటర్ శ్రీకాంత్తో పాటు అతడి ముఖ్య అనుచరుడు జగదీష్ ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా విపరీతంగా మద్యం సేవించి ఈ ప్లాన్ గురించి రౌడీ షీటర్లు జగదీష్, మహేష్, వినీత్తో పాటు మరో 2 సదరు వీడియోలో చర్చిస్తున్నట్లు కనబడుతోంది. ఎమ్మెల్యేను చంపితే డబ్బే డబ్బు అని మాట్లాడుతున్నారు. అయితే ఈ హత్య కుట్ర వెనుక వైసీపీ పెద్దల హస్తముందని టీడీపీ శ్రేణులు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాకుండా మీడియాతో మాట్లాడుతూ వైఎస్ వివేక హత్య తరహాలోనే తనను కూడా అంతమొందించాలని కుట్రపన్నారని కోటంరెడ్డి చెప్పుకొచ్చారు. వైసీపీలోని కీలక నేత కనుసన్నలలో ఈ హత్యకు ప్లాన్ చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ హత్య కుట్రలో పావుగా ప్రస్తుతం జైల్లో ఉన్న నిడిగుంట అరుణను వాడుకున్నారని కూడా అంటున్నారు. శ్రీధర్ రెడ్డిని చంపడంలో సహకరిస్తే అరుణకు గూడూరు లేదా సూళ్లూరుపేట అసెంబ్లీ నుంచి టికెట్ కూడా ఇస్తామని ఆశపెట్టారని చెబుతున్నారు. అందుకే శ్రీధర్ రెడ్డిని చంపితే డబ్బులొస్తాయన్న చర్చల్లో ఆమె ప్రియుడు శ్రీకాంత్ ప్రస్తావన వచ్చినట్టు ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు పోలీసుల దృష్టికి రావడంతో విచారణ చేపట్టారు. మరోవైపు శ్రీధర్ రెడ్డికి భద్రత పెంచాలని, సంబంధిత వ్యక్తులపై విచారణ జరపాలని కోటంరెడ్డి వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ హత్యకు కుట్ర తాడేపల్లిలోనే జరిగిందా? బెంగుళూరులో స్కెచ్ వేశారా? ఎన్ని కోట్ల రూపాయలకు డీల్ జరిగింది అని తెలియాల్సి ఉంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి హోంమంత్రి అనిత ఫోన్ చేశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు అనిత. మరోవైపు కోటంరెడ్డిని హతమార్చేందుకు 7 రౌడీ షీటర్లు మాస్టర్ ప్లాన్ చేశారు. వైఎస్ వివేక హత్య తరహాలో కోటంరెడ్డిని మర్డర్ చేయాలని కుట్ర చేశారు. ఈ తరుణంలోనే పోలీసుల అదుపులో మహేష్, వినీత్, మల్లి, జగదీష్ ఉన్నారు. కోటంరెడ్డి హత్య ప్లాన్ వీడియోకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని లేపేస్తే డబ్బే డబ్బు అంటూ వైరల్ అయిన వీడియోలో కనిపించేవారు టీడీపీ కార్యకర్తలే అని వైసీపీ అంటోంది. కోటంరెడ్డి బ్రదర్స్ అనుచరులు జగదీష్, మహేష్ అని చెబుతున్నారు. టీడీపీ క్రియాశీలక నేత రూప్కుమార్ యాదవ్ అనుచరుడు వినీత్ అని వారితో దిగిన ఫోటోలు వైరల్ చేసి వైసీపీ కౌంటర్ ఇస్తోంది. చూసుకోండి. ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడగలేదు. నేను నీకోసం టెంకాయ చెట్ల రఫా రఫా, అరటి చెట్ల రఫా రఫా. అవునాయా? జగన్ రెడ్డి గారి పక్కన చేరి రఫా 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 అంటున్నారే. 16 నెలలు మీ అధికారాన్ని వదులుకొని జగన్ రెడ్డిని ధిక్కరించే ఈదుల్లోకి వచ్చా. ఆ 16 నెలలు నా మీదకి ఎందుకు రాలేదురా? రఫా 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 రఫా. సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పాలా? ఒక మహిళా శాసనసభ్యురాలు అక్క 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 అంటూ ఆమె చుట్టూ తిరిగావు జగన్ రెడ్డి గారు. అన్నా 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 అంటూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చుట్టూ తిరిగావు.